చెప్పాను కదండి, రేవతి గారితో మార్కెట్కి వెళ్ళాను. ఆదర్శ్ బయటికి వెళ్దామంటే వెళ్ళానండి. మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? నేను ఆదర్శ్తో మాట్లాడితేనే మీకు నచ్చట్లేదు. బయటికి వెళ్ళానంటే మీరేమైనా తప్పుగా అనుకుంటారని. నువ్వు తప్పు చేయనప్పుడు నేను ఎందుకు తప్పుగా అనుకుంటాను? నువ్వు భయపడి చెప్పలేదంటే నువ్వు తప్పు చేసినట్టే కదా. ఫ్రెండ్తో బయటికి వెళ్ళడం తప్ప అండి? ఫ్రెండ్తో బయటికి వెళ్ళడం తప్పు కాదు సంధ్య, కానీ నీ భర్త కంటే వేరే వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్పు. పెళ్ళవక ముందు నువ్వు ఎవరితోనైనా క్లోజ్గా ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత నీ రిలేటివ్స్, నీ ఫ్రెండ్స్, ఈవెన్ నీ పేరెంట్స్ని కూడా నీ భర్త కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే నీ మ్యారేజ్ లైఫ్ని నువ్వే చెడగొట్టుకున్నట్టు. మేము క్యాజువల్గానే బయటికి వెళ్ళాం, అంతకుమించి మా మధ్యలో ఏం లేదు. సంధ్య, నేను నిన్ను అనుమానించట్లేదు సంధ్య. నీకు కాదు, అవతల వాడికి నీ మీద రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. అందుకే నాకు తెలియకుండా నీతో కలవడం, నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, నీకు పెళ్ళయిందని తెలిసినా నీతో చనువుగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు, నీకు దగ్గర అవడం కోసం. దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, అది తప్పు.